జీ5 యాప్ డౌన్లోడ్ చేసుకుని పూర్తి ఎపిసోడ్లని ఉచితంగా చూడండి. ఎవరది? నేనే. మీరా? నేను అని నా గొంతు విన్నప్పుడే నన్ను గుర్తుపట్టిన నువ్వు ఎలాంటి ఇండికేషన్ అంటే ముందస్తు సూచనలు లేకుండా గుడి దగ్గర అగ్ని ప్రమాదం జరగబోతుంది అని ఎలా చెప్పగలిగావు నైని? నైని, నీ విషయంలో నీ వెనక ఏముందో తెలియట్లేదు. మీకు అనుమానం వచ్చిందా? నీ ఒక్కదాని మీదే కాదు, ఇద్దరి ముగ్గురు మీద. గుడికొచ్చిన అమ్మాయి అవని చీరకి నిప్పంటించాలి అనుకున్న వాడెవడో తెలీదు. అగ్ని ప్రమాదం జరుగుతుందని నువ్వెలా చెప్పావో నాకు అర్థం కావడం లేదు. తనకు తానుగా తిలోత్తమమ్మ కొరడాతో ఎందుకు కొట్టుకుందో అంతుపట్టడం లేదు. చెప్పకూడని రహస్యాలేవో నీ చుట్టే తిరుగుతున్నాయి అనిపిస్తోంది నాయని. బాబుగారు, బోనాల ఉత్సవంలో కాగడాలు వెలుగుతున్నాయి, మంట ఎగిసేలా విన్యాసాలు చేస్తున్నారు. అమ్మవారి భక్తిలో మునిగి అజాగ్రత్తగా ఉంటే అగ్ని ప్రమాదం జరగచ్చని నా మనసుకు అనిపించింది. ఇలా చెప్పడం, అలాగే జరగడాన్ని ఏదో అంటారు కూడా. టెలిపతి? అదే అదే. అరే, శ్రీవారు చిరునవ్వు నవ్వారు. ఇప్పటి వరకు కళ్ళార్పకుండా నా కేసి చూస్తూ అడుగుతూ ఉంటే ఏమైందో ఏంటో అని లోపల కంగారు పడ్డాను. ఏది నీ నాలుగు బయట పెట్టు. వెక్కిరిస్తే కురుపులవుతాయి. అయ్యో మెంటల్. నేనేమి నన్ను వెక్కిరించు అనడం లేదు. నాలుగు చూపిస్తే మచ్చలున్నాయేమో చూస్తాను. ఉండనే ఉంది మచ్చ. అచ్చా, ఇప్పుడేం చేద్దాం? ఏం చేస్తారు? కత్తిరించేస్తా. నాలుకని కాదులే. నువ్వు టెలిపతి ఎఫెక్ట్లో ఏదైనా నోరు జారి లేనిపోని ఇబ్బందులు తెచ్చుకుంటావేమో. అందుకే నువ్వు చెప్పాలనుకున్న మాటలన్నీ జాగ్రత్తగా కత్తిరించి చూచాయిగా చెప్తే సరిపోతుంది అనుకుంటున్నాను. లేదనుకో, నైని నాలుక మీద మచ్చుంది కాబట్టి తను చెప్పినట్టే జరిగింది అని నిన్ను ఆడిపోసుకుంటారు. నా భార్యని ఎవరైనా చిన్న మాటన్నా నేను తట్టుకోలేను. నాకు రాబోయే ఆపదలు తెలుస్తాయని మీకు చెప్పి మీకు మనశ్శాంతి లేకుండా చేయడం నాకిష్టం లేదు బాబుగారు. నైని, ఇంకోసారి నీ మనసులో అలజడి మొదలై ఏదైనా చెప్పాలనిపిస్తే నాతో చెప్పు. నువ్వు కంగారు పడకుండా నిన్ను ఎవ్వరూ తప్పు పట్టకుండా చూస్తాను. సరేనా? మీరు చెప్పినట్టే చేస్తాను. ఎందుకంటే నేను చెప్పినట్టు మీరు చేస్తారు. జీ5 యాప్ డౌన్లోడ్ చేసి అన్ని ఎపిసోడ్స్ పూర్తి ఉచితంగా చూడండి.